హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని మిగతా లక్షణాల గురించి డిస్కస్ చేసుకుందాము. మొదటిగా చూసుకుంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనమాట. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మనకి శాసనసభకు కార్యనిర్వాహక సభ బాధ్యత వహించడం. మన వ్యవస్థలో ఎలా ఉంది అంటే ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి కలెక్టివ్గా సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తారు. అదే ఇండివిజువల్గా చూసుకుంటే కనుక రాష్ట్రపతికి ప్రతి మంత్రి కూడా తమ తమ మంత్రిత్వ శాఖకు సంబంధించి బాధ్యత వహిస్తారనమాట. ఇండివిజువల్గా అయితే రాష్ట్రపతికి, కలెక్టివ్గా అంటే ఉమ్మడిగా అయితేనేమో లోక్సభకి బాధ్యత వహిస్తారు. ఇక ఈ మంత్రిమండలికి టెన్యూర్ అనేది ఉండదు, లోక్సభకి టెన్యూర్ ఉంటుంది. ఈ లోక్సభ రద్దు చేయడానికి రాష్ట్రపతికి సలహా ఇచ్చే అధికారం కూడా మంత్రిమండలికి ఉందన్నమాట. ఇక పార్లమెంటరీ యొక్క సార్వభౌమాధికారము ఎక్కడ ఉంటుంది అంటే ఫైనల్గా ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆ ప్రజలు త్రూ ద ఓట్ పవర్ ఎలక్షన్స్ ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వాళ్ళకి ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెడతారనమాట. పార్లమెంట్కి పంపిస్తారు మనల్ని పాలించడానికి లేదా శాసనాలు చేయడానికి, ఇలా అండ్ ఎవ్రీథింగ్. అయితే ఈ ప్రాసెస్లో మిస్యూజ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో అమెరికాలో ఉన్న న్యాయ సమీక్ష అధికారాన్ని తీసుకొని ఇక్కడ అప్లై చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఈ సార్వభౌమాధికారానికి కొన్ని పరిమితులు విధించినట్లు అవుతుంది. న్యాయ సమీక్ష అధికారం ఏమో అమెరికాలో ఉంటుంది, పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఏమో బ్రిటన్లో ఉంటుంది. ఈ రెండింటి లక్షణాలు కూడా మన రాజ్యాంగంలో ఉంటుంది అనమాట. ఇది మన స్పెషాలిటీ అన్నమాట, మన రాజ్యాంగ స్పెషాలిటీ. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ లక్షణం ఏంటంటే దృఢమైన అండ్ అదృఢమైన రాజ్యాంగం. దృఢమైన రాజ్యాంగం ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలంటే స్పెషల్ మెజారిటీ అవసరం పడుతుంది. అదృఢమైన అంటే ఏ టాపిక్నైనా కూడా సాధారణ శాసనంలాగా సాధారణ మెజారిటీతో జరిగే అమెండ్మెంట్ చేసేదాన్ని అదృఢమైన రాజ్యాంగం అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే దృఢమైందేమో అమెరికా, అదృఢమైందేమో బ్రిటన్ అనమాట. మన దగ్గర ఈ రెండు లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. దీని గురించి చూసుకుంటే మనకి ఎలా అంటే రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి. కొన్ని అంశాలు సవరించాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం 50% ఆఫ్ ద సభ్యులు అటెండ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి 50% కన్నా ఎక్కువ ఆమోదం తెలుపు ఉండాలి. కొన్ని అంశాలు సవరించాలంటే ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం అవసరం అనమాట. ఇవి ఎలాంటి విషయాల్లో చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాంటి వాటిల్లో 2/3 మెజారిటీ అండ్ అక్కడ అటెండ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 50% కన్నా ఎక్కువ పర్సన్స్ ఆమోదం చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా జరిగిందే మనకి 86th అమెండ్మెంట్. అంటే ఆర్టికల్ 21A కింద అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా యాడ్ చేశారు 6 to 14 ఏజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఇట్లా అని చెప్పి. అది మనకి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి చెప్పుకున్నాం కదా, ప్రత్యేక స్పెషల్ మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తప్పనిసరి అని. ఇవి ఏ విషయాల్లో అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కానీ, ఫెడరల్ నేచర్ని ఎఫెక్ట్ చేసే అంశాలు కానీ, వీటిని సవరించాలంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ ఉండాలి, ప్లస్ కనీసం సగం రాష్ట్రాలు శాసనసభల్లో సాధారణ ఆమోదం తప్పనిసరి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి గురించి అమెండ్మెంట్ చేయాలంటే, లైక్ ఆర్టికల్ 54 and 55కి అమెండ్మెంట్ చేయాలన్నా, కేంద్ర రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారాల విస్తరణ గురించి, లేదా సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాల గురించి, లేదా 7th షెడ్యూల్లో మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది కదా, ఆ వాటి గురించి అమెండ్మెంట్ చేయాలన్నా, లేదా రాజ్యసభలో లేదా పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం గురించి అమెండ్మెంట్ చేయాలన్నా, లేదా అమెండింగ్ ప్రొసీజర్ ఆర్టికల్ 368ని అమెండ్మెంట్ చేయాలన్నా కూడా ఇది స్పెషల్ మెజారిటీతో పాటు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కన్నా ఎక్కువ స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బలమైన కేంద్రం కలిగి ఉన్న ఫెడరల్ నేచర్, సమాఖ్య వ్యవస్థ అనమాట. ఫెడరల్ నేచర్ అంటేనే మనకి తెలుసు స్టేట్కి సెంటర్కి మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ బలమైన కేంద్రం అంటే మళ్ళీ అది ఫెడరల్ నేచర్కి విరుద్ధం అనమాట. కానీ ఎలాంటప్పుడు స్ట్రాంగ్ సెంటర్ ఉంటుంది అంటే ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర పరిస్థితుల్లో కానీ ఇలాంటి టైంలో స్ట్రాంగ్ సెంటర్ కింద ఉంటుంది. అంటే ఇంకా కొన్ని ఫెడరల్ స్ట్రాంగ్గా ఉంటేనే ఫెడరల్ నేచర్ నిలబడుతుంది అన్న టైంలో సెంటర్కి చాలా పవర్స్ ఉంటాయి అన్నమాట. మామూలప్పుడు కామన్గానే స్టేట్కి ఉంటాయి, సెంటర్ పవర్స్కి సెంటర్కి ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మామూలుగా కూడా యూనియన్ లిస్ట్ కానీ, అలాగే కన్కరెంట్ లిస్ట్ కానీ, ఈవెన్ రెసిడ్యువల్ పవర్స్ కూడా సెంటర్కే ఉంటాయి. ఇది స్ట్రాంగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి స్టేట్లో కూడా గవర్నర్ని ఎవరు నియమిస్తారు? సెంట్రల్ గవర్నమెంటే నియమిస్తుంది. ఇలా అనమాట.
ఫెడరల్ నేచరే ఉంది, కానీ స్ట్రాంగ్ సెంటర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి అన్నమాట. ఇవి ఆ, మ్, మన మ్, మనం ఎక్కడి నుంచి, అమెరికా నుంచి తీసుకున్నాం ఈ వీటి గురించి, ప్రాథమిక హక్కుల గురించి. అంటే అందులో సమానత్వ హక్కు అనేది కావచ్చు, స్వేచ్ఛ హక్కు కావచ్చు, దోపిడీ వ్యతిరేక హక్కు కావచ్చు, మత స్వేచ్ఛ హక్కు కావచ్చు, సాంస్కృతిక విద్యా హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఇవన్నీ కూడా ఒక లక్షణం కింద చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయన్నమాట. ఇవేంటంటే గవర్నమెంటు చట్టాలు పాస్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఫామ్ చేయాలి, అండ్ సొసైటీ వెల్ఫేర్ కోసం, పౌరుల వెల్ఫేర్ కోసం ఎలా ఫామ్ చేయాలి అనేది ఇక్కడ దిశానిర్దేశం ఇస్తుందన్నమాట స్టేట్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం 86th అమెండ్మెంట్ ద్వారా మనకి 6 to 14 years వాళ్ళకి ఎడ్యుకేషన్ అని, లేకపోతే కనుక కార్మికుల వెల్ఫేర్ గురించి, ఉమెన్ వెల్ఫేర్ గురించి, లేకపోతే మైనారిటీ వాళ్ళ వెల్ఫేర్ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, ఇలా అన్నిటి గురించి ఇందులో సెంటర్కి డైరెక్షన్ ఇస్తాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ మనం రష్యా నుంచి తీసుకున్నాం, పార్ట్ 4A ఉంటుంది. ఇవి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న మనకి ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కాదనమాట. అంటే ఇవి అంటే దీన్ని పాటించకపోతే కోర్టులో వెళ్ళి పౌరుడు వెళ్ళి ఇదిగో డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో చెప్పారు, అది మాకు గవర్నమెంట్ చేయలేదని చెప్పి కోర్టులో కేసు వేయడానికి లేదనమాట. అదే ప్రాథమిక హక్కులలో ఏదైనా రైట్ వైలేట్ అయిందనుకోండి, అది డైరెక్ట్గా వెళ్ళి ఆర్టికల్ 32 కింద వెళ్ళి సుప్రీంకోర్టులోనే కేసు వేయచ్చు అనమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ జస్ట్ ఇవి ఏంటంటే చట్టబద్ధమైన మాత్రమే. ఇవి ఫండమెంటల్, ఇదిగో నువ్వు సిటిజన్వి, నీ వర్క్ నువ్వు చేయలేదు అని చెప్పి కేసు వేయడానికి లేదనమాట ఏ సిటిజన్ మీద కూడా. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి స్వతంత్ర అండ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనమాట. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే పైన మనకి హైరార్కీ లాగా సుప్రీంకోర్టు, దాని కింద హైకోర్టు, తర్వాత చిల్లార్ సెషన్ కోర్ట్స్, ఇలాగ ఇంకా దిగువ కోర్టులు ఇలా ఉంటాయి కదా, దీన్ని హైరార్కీ అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంటుందన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి డైరెక్ట్, అంటే ఒక ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు, కొన్ని మిగతా స్పెషల్ కేసెస్లో, మిగతా దాంట్లో డైరెక్ట్గా వెళ్ళడానికి లేదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏంటంటే ఎక్కడి నుంచి స్వతంత్రంగా ఉంది, శాసన వ్యవస్థ నుంచి, అలాగే కార్యాంగ వ్యవస్థ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, ఇన్ఫ్లుయెన్స్ లోబడకుండా స్వతంత్రంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థను మనం కలిగి ఉన్నాం అనమాట. ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నాము. ఇదేంటంటే ప్రజల హక్కుల కోసం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రజల హక్కుల గురించి పరిరక్షణ చేస్తుంది. కొన్ని డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టుకి, లేదా కొన్ని హైకోర్టు నుంచి మనం తీసుకొని అలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏ విధంగా స్వతంత్రం న్యాయ వ్యవస్థ అయిందంటే న్యాయమూర్తుల యొక్క నియామకం విషయంలో కావచ్చు, వాళ్ళ పదవి కాలం కావచ్చు, జీతభత్యాలు, అంటే పార్లమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడానికి లేదు, వాళ్ళ మీద కామెంట్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళ ఆర్డర్స్ చేయకపోతే అదేంటి కోర్టు ధిక్కారం కింద కేసు వేసే శిక్ష విధించేది కూడా ఉందన్నమాట. ఇలా రాజ్యాంగపరంగా ఎన్నో రక్షణలు ఇచ్చి స్వతంత్ర న్యాయ వ్యవస్థని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే న్యాయ పరిశీలన అంటే ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష అధికారం, ఇది మనం ఇక్కడ అమెరికా నుంచి తీసుకున్నాము. అంటే ఏ గవర్నమెంట్ అవనివ్వండి, లెజిస్లేచర్ కానీ ఇది యాక్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసేటట్టున్నా, లేకపోతే కనుక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ది వైలేట్ చేసేటట్టున్నా, అంటే ఒక పార్ట్ యాక్ట్లో పార్ట్ కావచ్చు, లేదా హోల్ ఆఫ్ ద పార్ట్ కావచ్చు, హోల్ కావచ్చు, అలా ఉంటే కనుక ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. అండ్ అది కూడా దాన్ని రద్దు చేసే అధికారం కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ లక్షణం చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్పే ఉంది, నో డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. అయితే ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ టైంలో మాత్రం ఆ ఏరియాలో ఒక సిటిజన్షిప్ ఉండేది, టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఒక సిటిజన్షిప్ ఉండేది. అండ్ అక్కడ ఏంటంటే మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, స్వతంత్రంగా వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఇలాంటివి ఉండేది కాదు ఇంతకుముందు, ల్యాండ్ పర్చేజ్ చేయడానికి ఇలాంటి వాటికి. అయితే ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీరు
కేంద్ర పాలిత ప్రభుత్వం అయిందో అప్పటి నుంచి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఏక పౌరసత్వం ఉందన్నమాట. ఈ ఏక పౌరసత్వం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాము. దీనివల్ల లాభాలు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మనందరం ఒకటే భారతీయులము అన్న ఫీలింగ్ కలుగుతుంది, బ్రదర్హుడ్ ఫీలింగు. ఇంకొకటి ఏంటంటే ఈ సిటిజన్షిప్ వల్ల ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు అనమాట, సేమ్ ఇండియన్ సిటిజన్షిప్ తోటి. అదొకటి. నెక్స్ట్ ఎక్కడైనా షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓటు హక్కు. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ఎవరైనా కూడా ఓటు హక్కు ద్వారా వాళ్ళ ప్రతినిధులను వాళ్ళు ఎన్నుకోవచ్చు. తద్వారా సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది ఇంతకుముందు ఏంటంటే ఈ ఓటు హక్కు ఏజ్ 21 ఇయర్స్ ఉండేది. బై 61st అమెండ్మెంట్ ద్వారా 18 ఇయర్స్కు తగ్గించారనమాట రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 1989లో. ఈ ఓటు హక్కు ఏంటంటే దీనికి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు, అది జెండర్ బేస్డ్ కానీ, రిలీజియన్ కానీ, నేషన్ వైజ్ కానీ, లేదా క్యాస్టు, లేకపోతే రేసు, ఇలాంటి వాటిల్లో కూడా ఎలాంటి డిస్క్రిమినేషను ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే మనకి అత్యవసర అధికారాలు అనమాట. ఇది పార్ట్ 18లో ఉంటుంది. అంటే కంట్రీ ఎమర్జెన్సీ కష్టతరమైన టైంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ కొన్ని స్పెషల్గా మెన్షన్ చేశారనమాట ఒక లక్షణం కింద. మనకి ఎలాంటి ఎమర్జెన్సీలు, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఇలా ఈ 3 ఎమర్జెన్సీలు ఉన్నాయి కదా, ఆ టైంలో అధికారాల గురించి వీటిలో డిస్కస్ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక్క నిమిషం, నెక్స్ట్ 3 అంచెల వ్యవస్థ అనమాట. అంటే స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే లోకల్కి వచ్చేసరికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి అండర్ 73rd అండ్ 74th అమెండ్మెంట్ ద్వారా. మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఏంటంటే సీఎం, మినిస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. రాష్ట్ర యొక్క డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇది చూసుకుంటుంది. లోకల్లో వచ్చేసరికి ఏంటంటే మనకు మున్సిపాలిటీసు, తర్వాత జిల్లా పరిషత్తు కానీ, మండల పరిషత్తు, విలేజ్ పంచాయతీ, ఇవన్నీ ఇక్కడ చూసుకుంటాయి అనమాట. అదే సెంటర్కి వచ్చేసరికి ఏంటంటే పిఎం, రాష్ట్రపతి, అలాగే మంత్రి మండలి, ఇవన్నీ దేశ స్థాయి పరిపాలన చూసుకుంటాయి అనమాట. ఇది 3 అంచెల వ్యవస్థ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కొన్ని లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఎలా ఉన్నాయో అలా కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ కూడా ఉన్నాయి అనమాట. అది ఒక మన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏవేవి అంటే ఎలక్షన్ కమిషన్, అంటే నిష్పక్షమైన ఎలక్షన్స్ జరగడానికి అండ్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడానికి, ఎలాంటి రాజకీయ ప్రభావాలకి లోన్ కాకుండా ఉండడానికి స్పెషల్గా ఇది ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యాగ్, అంటే ఆడిటింగ్ జరుగుతుంది, ఇది ఆడిట్ చేస్తుంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది ప్రభుత్వానికి అంటే ఇది ఆడిట్ చేస్తుందన్న ఎవరో, మనం మామూలుగా వర్క్ చేయడం వేరే, ఇంకొకళ్ళు ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా చేస్తాం అనమాట. అలా ఇక్కడ క్యాగ్ ఏంటంటే ప్రతి వర్క్ మీద కూడా ఒక కన్నేసి ఉంచుతుంది అనమాట. గవర్నమెంట్ చేసే నిధులు ఖర్చు పెట్టేదాన్ని కానీ, అలోకేట్ చేసే దగ్గర కానీ చేసేటప్పుడు చూస్తుంది, చేసిన తర్వాత కూడా చూస్తుంది అనమాట. నెక్స్ట్ యూపీఎస్సీ ఏంటంటే బ్యూరోక్రసీని కరెక్ట్గా నియమించడానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళని నియమించడం, తర్వాత నియమించిన తర్వాత ఈవెన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఆర్ స్టేట్ ఎస్పీఎస్సీ తీసుకుంటుంది అనమాట. ఇక ఫైనాన్స్ కమిషన్ చూసుకుంటే ఏంటంటే ఇవి మనకి ఇప్పుడు ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది. ఆర్థిక వనరులు ఎలా సిఫారసు అంటే ఏ పర్సంటేజ్ బేసిస్ మీద పన్నులను పంపిణీ చేయాలి కేంద్ర రాష్ట్రాల మధ్య, ఇలాంటి వాటి గురించి ఇది డిస్కస్ చేస్తుంది అనమాట. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఏర్పాటవుతుంది. ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగ లక్షణాలు టోటల్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ చెప్పుకుందాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.